హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ వెడ్నెస్డే టు ఆల్ ఆఫ్ యూ. ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట బటన్ ఏదో ఉంటుంది కదా, దాని మీద కూడా క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్, నోబెల్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ప్రైజ్ గురించి. సో 2020లో ఆల్రెడీ అవార్డ్ చేశారు, ముగ్గురు సైంటిస్టులకి ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో ఇది చూసే ముందు ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడేసుకుందాం. ఆ తర్వాత మనం ఇమీడియట్గా లెట్స్ మూవ్ ఆన్ టు దిస్. రైట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ దిస్ డేట్. 12th October, నాట్ వెరీ ఫార్, విచ్ ఈస్ మండే. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? 12th October లోపు జాయిన్ అయితే యూపీఎస్సి ఇన్ఫినిటీ మీరు 40,000కే జాయిన్ అవ్వచ్చు. 4 ఇన్స్టాల్మెంట్స్లో జాయిన్ అవ్వచ్చు, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. 12th October దాటిపోతే ఇది 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 10,000 అవుతుంది. అంటే 10,000 రూపీస్ మీకు పెరిగిపోతుంది ఫీజు. బియాండ్ 12th October ద ఫీ విల్ గో అప్ టు 50,000, 5 ఇన్స్టాల్మెంట్స్గా మారిపోతుంది. సో అందుకని జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ, యూపీఎస్సి ఇన్ఫినిటీ. యూ నో వాట్ ఈస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. యూపీఎస్సి ఇన్ఫినిటీలో మనకి ఏముంటుంది? ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అండ్ వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ. జాబ్ వచ్చేంత వరకు ఇండియాలో మనం ఒక్కలమే చేస్తున్నాం. నోబడీ ఈస్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఫర్ యూపీఎస్సి కోర్సెస్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కంబైన్డ్గా కవర్ చేస్తున్నాం. ఇందులోనే గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా ఇంక్లూడెడ్. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇదే కోర్సులో జాయిన్ కావచ్చు. యూపీఎస్సి రాస్తూ గ్రూప్ 1 రాయాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు, లేదా ఓన్లీ యూపీఎస్సి రాసే వాళ్ళు కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. దీంట్లోనే సీసాట్ కూడా ఇంక్లూడెడ్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కూడా ఇంక్లూడెడ్. సో ఏ ఎగ్జామ్ అయినా మీకు హెల్ప్ చేస్తుంది. ఓన్లీ యూపీఎస్సి రాసే వాళ్ళకి ఇవన్నీ అదనంగా మనం ఇస్తున్నాం. సరే ఇవి మాకు అవసరం లేదు, ఓన్లీ యూపీఎస్సి ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది. సరే యూపీఎస్సి ఒక్కటే రాయండి, పర్లేదు, స్టిక్ టు ఇట్. దీస్ ఆర్ ఎడిషనల్ థింగ్స్ దట్ వీఆర్ గివింగ్. ఇష్టం ఉంటే యూజ్ చేసుకుంటారు, ఇష్టం లేకపోతే వదిలేస్తారు. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గెటింగ్ ఇన్ ఎడిషన్ టు యూపీఎస్సి కోర్స్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సో దిస్ ఈజ్ మై నెంబర్. కాల్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి, మాట్లాడండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్ కోర్స్, 12th October గురించే మాట్లాడుతూ ఇంకో కోర్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ఈ కోర్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ చేసాం యూపీఎస్సి కోసం. ఇది కూడా యూపీఎస్సి కోసం లాంచ్ చేసాం. సో ఇది యాక్చువల్గా 5,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం బిఫోర్ 12th, అండ్ దిస్ ఈజ్ బికమింగ్ 7,000 రూపీస్ ఆఫ్టర్ 12th. యాక్చువల్గా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ 7,000, కానీ ఇనాగరల్ ఆఫర్ లాగా 5,000కి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సి ఇన్ఫినిటీలో దిస్ ఈజ్ ఇంక్లూడెడ్. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి రావాలనుకునే వాళ్ళకి ఈ ఫీజు. దిస్ అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దీనికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. దీంట్లో డైలీ హిందూ ఎనాలిసిస్ జరుగుతుంది, ప్లస్ వీక్లీ 3 లైవ్ సెషన్స్లో ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం. అంటే ఆ వారంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూస్ అన్నిటిని కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ వన్ లైవ్ సెషన్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. కరెంట్ అఫైర్స్ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన కూడా ఒక లైవ్ సెషన్ జరుగుతుంది. దిస్ హ్యాపెన్స్ ఆన్ సండే. ఇది సండే రోజు జరుగుతుంది. ఇలా అన్నమాట. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క బ్యూటీ ఇది. సో యూ కెన్ కాల్ మీ అప్ ఆన్ దిస్ నెంబర్ అండ్ దెన్ టాక్ టు మీ అబౌట్ ఇట్. సో చాలా మంది మీలో ఎడిటోరియల్ చూస్తున్నది ఒకటి యూపీఎస్సి కోసం అయితే, నెక్స్ట్ కేటగిరీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. యూపీఎస్సి వాళ్ళు కూడా ఇంగ్లీష్ కోసం వస్తున్నారు, బ్యాంక్, ఎస్ఎస్సి వాళ్ళు కూడా ఇంగ్లీష్ కోసం వస్తున్నారు. ఇఫ్ యు ఆర్ హియర్ బికాస్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఎడిటోరియల్ డైలీ, కన్సిడర్ మై ఇంగ్లీష్ కోర్స్. నేను ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజుకి ఆఫర్ చేస్తున్నాను. కేవలం 2,000 రూపీస్కే నేను ఆఫర్ చేస్తున్నాను. ఇంగ్లీష్ కోర్సులో చాలా మంది అడుగుతారు ఏమొస్తాయి, వేటికి సూటబుల్ అని. చూడండి, ఫస్ట్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ గ్రామర్ అంటే మనకి ఎంత అవసరమో అంతే.
మనం పిహెచ్డి చేయట్లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని హ్యాండిల్ చేయడానికి, న్యూస్ పేపర్ చదవడానికి, రియల్ లైఫ్లో మాట్లాడడానికి ఉపయోగపడే కంప్లీట్ గ్రామర్ మనం నేర్చుకుంటాం. సెకండ్ థింగ్ దట్ వీ లెర్న్ విత్ దిస్ కోర్స్ ఈజ్ వొకాబులరీ. వొకాబులరీ చాలాసార్లు పుస్తకాలు తీసి బట్టి కొట్టిన, డిక్షనరీలో చదివిన గుర్తుండదు. గుర్తుండే విధంగా, మెమరైజ్ చేయకుండా, ఇంటర్నలైజ్ అయ్యేలాగా, అంటే ఒక పదం నేర్చుకునేటప్పుడు అది మనకి లోపలికి వెళ్ళేలాగా కాంటెక్చువల్గా నేను మీనింగ్స్ చెప్తాను, మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ పీపుల్ నెగ్లెక్ట్ ఈజ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం. గ్రామర్ అండ్ వొకాబులరీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు. కాంప్రహెన్షన్ తెలియాలంటే కాంటెక్చువల్ అవేర్నెస్ రావాలి. అంటే సందర్భం మీద ఒక పట్టు రావాలి. ఏ సందర్భంలో ఆథర్ ఇది మాట్లాడుతున్నారు అనే విషయం మీద గ్రిప్ వస్తే మనం కాంటెక్స్ట్ని బట్టి కాంప్రహెన్షన్ బిల్డ్ చేసుకోవచ్చు. కాంప్రహెన్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎడిటోరియల్స్ చదవాలి అనే విషయం కూడా మీరు లైవ్ క్లాస్లో ప్రతిరోజు కూడా 7 to 8 PM ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది. 7 to 8 PM ఈ క్లాస్లో మీరు నేర్చుకోవచ్చు. ఎవరెవరికి సూటబుల్ అని అడుగుతారా? బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సూటబుల్, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సూటబుల్, యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సూటబుల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంగ్లీష్ మీకు ఉంది అంటే మీరు కిందకు రావచ్చు. సో అన్నీ కూడా నేర్చుకుంటారు. దీంట్లో మాక్ టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తామా? ఎస్, డైలీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. డైలీ మాక్స్. దాన్ని నేను అనాలిసిస్ చేస్తానా? ఎస్, మాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తూ ఉంటాను. సో యూ గెట్ గ్రామర్, యూ గెట్ వొకాబులరీ, యూ గెట్ కాంప్రహెన్షన్, యూ గెట్ మాక్స్, యూ గెట్ మాక్ ఎక్స్ప్లెనేషన్. ఇందులో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టు వెరీ టాప్ లెవెల్ నేను కవర్ చేస్తాను. ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రావచ్చా? హ్యాపీగా రావచ్చు. క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. అండ్ మీకు సెపరేట్గా నేను ఎక్స్ట్రా ఫీజు పెట్టట్లేదు, కేవలం 2000 రూపీస్కే మీరు కూడా జాయిన్ కావచ్చు. ఫండమెంటల్స్ నుంచి మీరు నేర్చుకుంటారు. నేను బ్యాంక్ మెయిన్స్ క్లాసెస్ చెప్పినప్పుడు బ్యాంక్ మెయిన్స్ కోసం చెప్తున్న క్వశ్చన్స్ అన్ని కూడా క్యాట్ నుంచి తీసుకున్నాయి. సో మీకు హ్యాపీగా క్యాట్కి ఉపయోగపడతాయి. సో ఓకే, సో క్యాట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. సో ఇందులో జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే యూ కెన్ కాల్ అప్. ఒక నెంబర్ ఇస్తాను, మేడం నెంబరు. ఆ మేడంకి కాల్ చేయండి. కాల్ చేస్తే మేడం ప్రొసీజర్ చెప్తారు ఎలా జాయిన్ అవ్వాలి అని. జస్ట్ నోట్ డౌన్ ది నెంబర్. దిస్ ఈజ్ ద నెంబర్. మేడం పేరు ప్రశాంతి. ప్రశాంతి మేడంకి కాల్ చేయండి. షీ విల్ హెల్ప్ యూ విత్ అడ్మిషన్ ప్రాసెస్. ఓకే, నా నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయాలి. చేసి మీరు మ్యామ్ టచ్లోకి వెళ్తే షీ విల్ గివ్ యూ యాక్సెస్. సో దట్స్ అబౌట్ దిస్ కోర్స్. ఇంగ్లీష్ కోర్సు తక్కువ ఫీజులో ఉన్న కోర్స్ అయినప్పటికీ నేను ఎక్కువ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మెజారిటీ స్టూడెంట్స్ ఏపీ తెలంగాణలో సఫర్ అవుతున్నారు. అందుకనే మళ్ళీ ఓపిక్గా చెప్తున్నాను. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. ఇప్పటికే లేట్ అయింది, ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. So it starts by saying vanquishing viruses. What is the meaning of vanquish? Vanquish అంటే అర్థం ఏమిటి? vanquish అంటే డిఫీట్. డిఫీట్ అంటే ఓడించడం. ఎలాగా? థరోలీ అంటే వైరస్ని పూర్తిగా ఓడించడం అనే సెన్స్లో మనకి వస్తుంది. సో డిఫీట్ థరోలీ. vanquish అంటే అర్థం ఏంటి? డిఫీట్ థరోలీ అంటే కాంప్రహెన్సివ్గా ఓడించడం దేన్ని? వైరసెస్ని. ఓకే. The Nobel Prize for Medicine is an inspiration to researchers working on SARS-CoV-2. హెపటైటిస్ సి వైరస్ని ఐసోలేట్ చేసిన సైంటిస్టులకి నోబెల్ మెడిసిన్ ప్రైజ్ ఇచ్చారు ఈ సంవత్సరం. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పుడు SARS-CoV-2 కోసం అంటే మన COVID-19 కోసం, COVID-19 కాజ్ చేసిన వైరస్ పైన రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులకి అది ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. అంతే కదా, వైరస్ల మీద చేసిన వాళ్ళకి ఎంతకుముందు ఇచ్చారంటే సో వీళ్ళకి ఒక చిన్న బలం, ఇన్స్పిరేషన్, మనలాగా కష్టపడే వాళ్ళని గుర్తిస్తుంది అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. At a time when the world is faced with multiple assaults from a frighteningly obscure virus, it cannot be mere coincidence that the Nobel Committee decided to anoint 3 scientists who peeled the layers of another virus that confounded generations of physicians, the hepatitis C virus. చాలాసార్లు చెప్పాను, దిస్ ఈస్ కాల్డ్ M-. M- అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ది హెపటైటిస్ సి వైరస్, HCV.
చూడండి, ఎట్ ఏ టైమ్ వెన్ ద వరల్డ్ ఈస్ ఫేస్డ్ విత్ మల్టిపుల్ అసాల్ట్స్. అసాల్ట్ అంటే అర్థం ఏంటి? అటాక్ ఆర్ దాడి అంటాం కదా తెలుగులో, అటాక్స్ అనమాట. అసాల్ట్స్ అంటే అటాక్స్ అని. ఫ్రమ్ ఏ ఫ్రైటనింగ్లీ అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ క్లియర్. సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్ అంటే అదేంటో మనకి తెలియకుండా కన్ఫ్యూజ్ చేసేదాన్ని మనం అబ్స్క్యూర్ అంటాం. సో చాలాసార్లు అంటారు పొలిటీషియన్స్ యూజ్ అబ్స్క్యూర్ లాంగ్వేజ్, అంటే మనకి అర్థం కాకుండా ఉండడానికి ఆ పదాలు కావాలనే వాడతారు. ఎలా కావాలంటే అలాగా వాటిని తర్వాత కన్వీనియంట్గా మార్చుకోవడం కోసం. అబ్స్క్యూర్, అబ్స్క్యూర్ వైరస్. ఫ్రైటనింగ్ అంటే అర్థం ఏంటి? భయపెట్టే విధంగా. క్రియేటింగ్, కాజింగ్ హర్రర్. ఓకే, కాజింగ్ హర్రర్ అంటే మనకి భయం కలిగించేంత రేంజ్లో. ఈ ప్రాబ్లం ఏంటంటే వైరస్ ఏంటో మనకు అర్థమైపోయింది అనుకోండి, దానికి మందు కనిపెట్టేస్తాం. అదేంటో మనకు అర్థం కాకపోతేనే దానికి మందు కనిపెట్టలేము, అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకే, మల్టిపుల్ అసాల్ట్స్ ఫ్రమ్ ఏ ఫ్రైటనింగ్లీ అబ్స్క్యూర్ వైరస్. ఇఫ్ ద వైరస్ ఈస్ క్లియర్, ఇఫ్ వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద డ్రగ్. దానికి డ్రగ్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. అది కనిపెట్టలేకపోతున్నాం, అందుకే ఇది అబ్స్క్యూర్, క్లారిటీ లేదు ప్రస్తుతం. ఇలాంటి వైరస్ తో మనం వరల్డ్ అనేది ఇప్పుడు సఫర్ అవుతుంది. ఈ వైరస్ ద్వారా వచ్చే అటాక్స్ తో సఫర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఇట్ కెనాట్ బి మియర్ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెంట్ అని తెలుసు కదా మనకి, యాదృచ్ఛికం అంటాం చూడండి, ఆ రకంగా. దట్ ద నోబెల్ కమిటీ డిసైడెడ్ టు అనాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, కాన్సెక్రేట్ అనే మీనింగ్ వస్తుంది. కాన్సెక్రేట్ అంటే చూడండి, ఎవరికైనా ఒక పవిత్రమైన ఒక పదవిలో కూర్చోబెట్టి తలకి ఆయిల్ కానీ పసుపు కానీ రాస్తారు చూడండి, అంటే మిమ్మల్ని అది అధిష్ఠించాము, ఈ మంచి పదవిలో పీఠాధిపతిగా చేశాము, లేకపోతే గుడికి ప్రధాన అర్చకుడిగా చేశామని చెప్పి కూర్చొని పెట్టి ఒక హోలీ సెరమనీ లాగా పసుపు రాయడం కానీ ఆయిల్ రాయడం కానీ చేస్తారు. దాన్ని అనాయింట్ అంటాం. అనాయింట్ అనే పదం పొయిటిక్ గా ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ అనాయింట్ అనేది ఏ సెన్స్ లో తీసుకోవాలి? నోబెల్ ప్రైజ్ కి అంత ఇంపార్టెన్స్ ఈ రైటర్ ఇచ్చారు. ఆథర్ నోబెల్ ప్రైజ్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాన్ని అందుకోవడం అనేది ఒక చాలా గొప్ప విషయం, ఒక హోలీ విషయం లాగా దాన్ని కంపేర్ చేశారనమాట. సో ఇది అందుకోవడం అనేది వీళ్ళకి ఒక రకంగా కాన్సక్రేషన్ సెరమనీ జరుగుతున్నట్టే, ఒక గొప్ప పదవిలో వాళ్ళని కూర్చోబెడుతున్నట్టే అనే ఉద్దేశంలో ఇది రాయడం జరిగింది. అనాయింట్ అంటే మీనింగ్ అది. 3 scientists who peeled the layers of ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలకి మనం లేయర్స్ తీస్తాం కదా, పీలింగ్ అంటాం. పీలింగ్, అలాగే దుంపలకి కూడా పీలింగ్ చేస్తాం, అంటే తొక్క తీయడం అనమాట. హూ పీల్డ్ ద లేయర్స్ ఆఫ్ ఎనదర్ వైరస్, ఓఎఫ్ఎఫ్ అంటే అర్థం ఏంటి? బేసికల్ గా వైరస్ ఈజ్ నథింగ్ బట్ ఏ జెనెటిక్ మెటీరియల్. మీకు తెలిసిందే, వైరస్ అనేది ఏమి ఉండదు వైరస్ లో, ఒక ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఉంటుంది, దాని చుట్టూ ఒక ప్రోటీన్ కానీ కొవ్వు పదార్థం, మనం కొవ్వు పదార్థం అంటాం చూడండి, అది కానీ ఉంటుంది, ఇంకేమీ ఉండవు. ఫ్యాట్ అంటాం చూడండి, ఫ్యాట్ లేయర్, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఇంకేమీ ఉండదు. ఇప్పుడు మన COVID-19 వైరస్ కూడా చుట్టూ ఒక కొవ్వు పదార్థం ఉంటుంది. అందుకని COVID-19 కోసం సబ్బుతో కడుక్కోండి, చేతులు సబ్బుతో కడుక్కోండి అంటున్నారు. ఎందుకు? సబ్బుకి ఏ గుణం ఉంటుంది? జిడ్డును వదిలించే గుణం ఉంటుంది. మనం నాన్ వెజ్ తిన్నప్పుడు గట్రా చేతికి బాగా జిడ్డు పట్టేసినప్పుడు సబ్బుతో కడుక్కుంటాం. సబ్బుతో కడుక్కున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువసేపు సబ్బుతో కడిగినప్పుడు ఏమవుతుంది? జిడ్డును వదిలిస్తుంది. అంటే సోప్లో ఉన్న కణాలు ఏం చేస్తాయంటే కొవ్వు పదార్థాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి, ఆ మాలిక్యూల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి. బ్రేక్ డౌన్ చేయడం వల్ల అది తన లక్షణాన్ని కోల్పోతుంది. అలాగే వైరస్ చుట్టూ ఉన్న ఈ కొవ్వుని సోపు బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ లేయర్ ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల వైరస్ చచ్చిపోతుంది. ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. చుట్టూ ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ ని మనం బ్రేక్ డౌన్ చేస్తే వైరస్ పని అయిపోతుంది అనమాట. సో బేసిక్ గా లోపల ఏముందో అనేది తెలిస్తేనే కదా మనం దానికి ఏం చేయాలనేది తెలుస్తుంది. అందుకే ఆ పదం రాశారు. పీల్డ్ ద లేయర్స్ ఆఫ్, ఆ పొరలు తీసేశారు, ఆఫ్ అనదర్ వైరస్ దట్ కన్ఫౌండెడ్ అంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజ్డ్. ఓకే, బ్యాంబూజల్డ్, కన్ఫ్యూజ్డ్, మనకి ఇప్పటికీ ఏమీ అర్థం కాకుండా చేసింది ఇన్నాళ్ళు. ఓకే, కన్ఫౌండ్ అనేది తీసుకోండి. కన్ఫౌండ్ V1 మీన్స్ కన్ఫ్యూజ్. జనరేషన్స్ ఆఫ్ ఫిజిషియన్స్, కొన్ని తరతరాలుగా ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసింది. ఏంటి వైరస్, ఎందుకు ఈ జబ్బు వస్తుందని తెలియకుండా అయిపోయింది. అలాంటి దాని యొక్క పొరలు తీసేశారంటే దాని యొక్క నిజ స్వరూపం బయటికి తీసుకొచ్చారు. ఏ వైరస్ ది హెపటైటిస్ C వైరస్ బయటికి తీసుకొచ్చారు కాబట్టి దానికోసం ఇప్పుడు మందులు కనిపెట్టడం అనేది జరిగింది. దాని వల్లే జబ్బులు వస్తున్నాయి. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయొచ్చు అనేది తెలిసింది. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడడం అనేది జరుగుతుంది.
The 2020 Nobel Prize in Physiology or Medicine to Harvey J. పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మీకు క్వశ్చన్స్ వస్తాయి. హార్వే జే అల్టర్, మైకేల్ హూటన్ and Charles M. Rice is a stout endorsement of years of work that went towards identifying one of the world's greatest scourges. స్టౌట్ అంటే మీనింగ్ ఏంటి? స్టౌట్ పర్సన్, స్ట్రాంగ్ గా ఉంటాం చూడండి. స్టౌట్ అంటే బాగా బలంగా, స్ట్రాంగ్ గా అనే మీనింగ్. ఇక్కడ స్ట్రాంగ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు, లావుగా అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఎండోర్స్మెంట్ అంటే అర్థం ఏంటి? మీకు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అంటారు. ఇప్పుడు మహేష్ బాబు వచ్చి, మన నాగార్జున వచ్చి ఘడి డిటర్జెంట్ కి ఎండోర్స్ చేస్తున్నాడు అంటే ఘడి డిటర్జెంట్ మంచిది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఒక అప్రూవల్ ఇవ్వడం, నేను చెప్తున్నాను ఇది మంచి డిటర్జెంట్, టు పబ్లిక్లీ సే దట్ సంథింగ్ ఈస్ గుడ్. అది దాని అర్థం. ఎండోర్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? టు పబ్లిక్లీ సే దట్ సంథింగ్ ఈస్ గుడ్. Stout endorsement of years of work that went towards identifying one of the world's greatest scourges. స్కర్జ్ అంటే అర్థం ఏంటి? ఒక రకంగా సింపుల్ గా చెప్పాలంటే శాపం. అంటే ఈ సొసైటీని, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న శాపం. సంథింగ్ దట్ కాజెస్ గ్రేట్ ట్రబుల్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ ట్రబుల్, చాలా ట్రబుల్ ని కాజ్ చేస్తున్న ఒక దాన్ని మనం స్కర్జ్ అంటాం. బూన్ అంటాం చూడండి, వరం. బెయిన్ అంటే శాపం, ఒక రకంగా బెయిన్ లాంటిదే. గ్రేట్ ఎఫ్లిక్షన్, సొసైటీని పట్టి పీడిస్తున్న, సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక అంశం లాంటిది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారంటే 2020 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు. ఈ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది ఒక స్ట్రాంగ్ ఎండోర్స్మెంట్. అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ గా మీరు చేసిన దాన్ని మేము గుర్తిస్తున్నాము, మీరు చేసింది మంచిదని చెప్పి మేము చెప్తున్నాము అని చెప్పినట్టుగా. ఎందుకు? టువర్డ్స్ ఐడెంటిఫైయింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ స్కర్జెస్, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక శాపం లాంటిది, ఒక 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 బ్యాడ్ థింగ్ ఇది. దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మీరు పడ్డ కష్టానికి మేము గుర్తిస్తున్నాము అన్నట్టుగా ఈ మీనింగ్ మనం తీసుకోవచ్చు. బట్ టు సీ ఇట్ షార్న్, వెరీ ఇంపార్టెంట్, బట్ టు సీ ఇట్ షార్న్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఇట్ ఈస్ కౌచ్డ్ ఇన్ వుడ్ బి టు మిస్ ద లార్జర్ పాయింట్ ఆర్ పర్పస్ ఇట్ కుడ్ సర్వ్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి. బట్ టు సీ ఇట్ షార్న్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఇక్కడ షార్న్ అనే పదం ఇచ్చారు. షార్న్ అంటే మీకు షియర్ అనే పదం వినుంటారు. అంటే మన గొర్రెలు ఉంటాయి చూడండి, గొర్రెలకి బొచ్చు ఉంటుంది, ఊలు అంటాం చూడండి. దాన్ని తీసేసే కదా తర్వాత మనం ఇది చేస్తాం, ఏంటది, దాని నుంచి బట్టలు తయారు చేస్తారు కదా. ఆ ప్రాసెస్ ని షీరింగ్ అంటారు. టు కట్ ద ఊల్ ఆఫ్ ఎ షీప్. షియర్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ షార్న్. షియర్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ షార్న్ అంటే అర్థం ఏంటి? తొక్క తీసేయడం, ఊలు తీసేయడం అని. ఓకే, ఏంటి ఆ ఊలు? చూడండి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బట్ టు సీ ఇట్ షార్న్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఇట్ ఈస్ కౌచ్డ్ ఇన్. కౌచ్ అంటే అర్థం ఏంటి? ఒక కుర్చీ లాంటిది, కుర్చీలో కూర్చుంటాం చూడండి. కౌచ్ అంటే మీనింగ్ టు లే రెస్ట్, రెస్ట్ తీసుకోవడం. కూర్చొని చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాం అనుకోండి, దాన్ని కౌచ్డ్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఎందులో కూర్చుంది అది? ద కాంటెక్స్ట్ ఇట్ ఈస్ కౌచ్డ్ ఇన్. అంటే ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటంటే వీళ్ళు చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు. హెపటైటిస్ సి వైరస్ అనేది ప్రపంచాన్ని పట్టి పీడించింది. అలాంటి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా గుర్తింపుగా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అని మాట్లాడడం జరిగింది. అయితే అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? దేర్ ఈజ్ అనదర్ కాంటెక్స్ట్ టు ఇట్. ఇంకొక సందర్భం ఉంది. ఏంటి? ప్రపంచాన్ని ఇప్పుడు ఇంకొక వైరస్ పట్టి పీడిస్తుంది. COVID-19 వైరస్ అనేది ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తుంది. ఇలాంటి సందర్భంలో, ఎలాంటి సందర్భం? ప్రపంచమంతా వైరస్ గుప్పిట్లో ఉన్న ఇలాంటి సందర్భం. ఆ సందర్భాన్ని తీసేసి దీన్ని చూడడం అనేది లార్జర్ పిక్చర్ ని మిస్ అవుతున్నట్టే అని అంటున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు వైరస్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఈ ప్రైజ్ ఇవ్వడం అనేది ఒక రకంగా ఇప్పుడు వైరస్ పైన రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా యాక్ట్ చేస్తుంది అనేది ఇన్ఫరెన్స్. ఇక్కడ అది డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ దాని ఇన్ఫరెన్స్ అది. అంటే ఇప్పుడు వైరస్ పైన ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో రాత్రింబవళ్ళు, వాళ్ళకి ఒక రకంగా ఎంకరేజ్మెంట్ లాగా చేస్తుంది. ఈ వైరస్ అనేది చాలా డేంజరస్, దానిపైన రీసెర్చ్ చేశారు, మీ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది అని చెప్పడం వాళ్ళ కష్టాన్ని గుర్తించడం అవుతుంది. ప్లస్ ఇప్పుడు పనిచేసే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఒక వెన్ను తట్టి ప్రోత్సహించినట్టుగా కూడా ఉంటుంది. అందుకనే చెప్పారు, ఆ కాంటెక్స్ట్ ని తీసేసి చూడకూడదు, కాంటెక్స్ట్ లో చూడాలి. కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వైరస్ వల్ల ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్ లో
దీన్ని మనం చూడాలి, వీళ్ళకి ప్రైజ్ ఇవ్వడాన్ని మనం చూడాలి అంటున్నారు. అందుకే బట్ టు సీ ఇట్ షార్న్ ఆఫ్ ద కాంటెక్స్ట్, అంటే కాంటెక్స్ట్ తీసేసి చూడండి, గొర్రెకి తొక్క తీసినట్టు అన్న బోలు తీసినట్టుగా ఈ కాంటెక్స్ట్ తీసేసి చూడడం అనేది వుడ్ బి టు మిస్ ద లార్జర్ పిక్చర్ ఆఫ్ ద పర్పస్ ఇట్ కుడ్ సర్వ్. లార్జర్ పిక్చర్, బిగ్ పిక్చర్ మనం చూడట్లేదు, ఓన్లీ ఒక్క పాయింట్ చూస్తున్నట్టు అయిపోతుంది. అండ్ ద పర్పస్ ఇట్ కుడ్ సర్వ్, ఇలా ఇవ్వడం అనేది ఎటువంటి పర్పస్ ని సర్వ్ చేయగలుగుతుంది, అంటే దీనివల్ల ఇంకా ఏ ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవబోతుంది అనేది మనం మిస్ అయిపోతున్నాం. ఏ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుంది? ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం వస్తుంది, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవుతుంది కదా. ఇంతకు ముందు వైరస్ పైన చేసిన వాళ్ళకి, మనం పట్టి పీడిస్తున్న వైరస్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళకి, దాన్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ ఫిజియాలజీ ప్రైజ్ ఇచ్చారు. సో ఇప్పుడు వేసే వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ లాగా పనిచేస్తుంది. వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. Choosing researchers who went after a pathogen and succeeded in unwrapping the whole puzzle at a time when others are fighting fatigue in a daily battle against the SARS-CoV-2 virus is also a hat tip to the virologists and the geneticists burning the midnight oil for over 9 months now. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అదే. సో దాన్ని మళ్ళీ రాశారు ఇక్కడ, మళ్ళీ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏం రాశారు చెప్పండి? చూసింగ్ రీసెర్చర్స్ హూ వెంట్ ఆఫ్టర్ ఏ ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే అర్థం ఏంటి? ప్యాథోజన్, ప్యాథో అంటే వ్యాధి, జన్ అంటే కారక, వ్యాధి కారక క్రిమి, ప్యాథోజన్. ఓకే, పెథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్ అంటాం కదా, అలా అనమాట. వ్యాధికారక క్రిమిని రీసెర్చ్ చేసిన వాళ్ళు అండ్ సక్సీడెడ్ ఇన్ అన్రాపింగ్ ద హోల్ పజిల్. ర్యాప్ అంటే చుట్టడం కదా, మనకి ర్యాప్ చేసామంటాం, ర్యాప్డ్ ఇన్ కవర్ అంటాం. అన్రాపింగ్ అంటే ఆ కవర్ని తీసేయడం, పీలింగ్ ఆఫ్. అన్రాపింగ్ అంటే అర్థం ఏంటి? కవర్ని తీసేయడం. కవర్ని తీసేయడం అంటే అర్థం ఏంటి? ఆ వైరస్ ఏంటి, వైరస్ కదేంటి, అది ఏ ఫ్యామిలీకి చెందింది అనే విషయాలు మనకు తెలియదు. అన్రాప్ చేసినప్పుడే తెలుస్తుంది. అప్పుడు పజిల్ విడిపోతుంది. చిక్కుముడి విడిపోయినప్పుడు దాని గురించి మనం వ్యాక్సిన్ తయారు చేయొచ్చు, లేకపోతే మందు తయారు చేయొచ్చు, అది ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకోవచ్చు. ఆ పని చేసిన వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కోసం చూజ్ చేసుకున్నారు. వెన్ అదర్స్ ఆర్ ఫైటింగ్ ఫ్యాటిక్ ఇన్ ఎ డైలీ బ్యాటిల్ అగైన్స్ట్ ది SARS-CoV-2. మిగిలిన వాళ్ళు, ఫ్యాటిక్ అంటే అర్థం ఏంటి? అలసట, విపరీతమైన టైర్డ్నెస్. రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల మనకు వచ్చే ఈ టైర్డ్నెస్ అలసట అంటాం. ఓకే, ఫ్యాటిక్ అనే డైలీ బ్యాటిల్, ప్రతిరోజు ఈ COVID-19 పైన చేస్తున్న యుద్ధంలో వస్తున్న అలసటని ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఈజ్ ఆల్సో ఏ హ్యాట్ టిప్. హ్యాట్ టిప్ అంటే అర్థం ఏంటి? ఒక సింపుల్ థింగ్. మనం ఎవరికైనా సరే సెల్యూట్ చేయాలనుకున్నప్పుడు, మీరు గొప్ప పని చేశారని చెప్పినప్పుడు ఏం చేస్తాం? హ్యాట్ ఉన్న వాళ్ళు, టోపీ పెట్టుకున్న వాళ్ళు తీస్తారు, ఇలా తీసి తల దించుతారు. హ్యాట్స్ ఆఫ్ అంటాం చూడండి. హ్యాట్ టిప్ అంటే దీని అలాంటి మీనింగ్ లో వస్తుంది అనమాట. ఈజ్ ఆల్సో ఏ హ్యాట్ టిప్ అంటే మీకు ఒక వందనం లాంటిది, మీరు చేస్తున్న పనిని మేము గుర్తిస్తున్నాము, అందుకే వైరస్ పైన పోరాటం చేసి గెలుపొందిన వాళ్ళకే నోబెల్ ప్రైజ్ ఇచ్చాము, వీఆర్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ యువర్ వర్క్ అని ఇండికేట్ చేసేదే హ్యాట్ టిప్. ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ ఇచ్చినట్టు. మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన హ్యాట్స్ ఆఫ్ లో ఏం చేస్తాం? తలపైన ఉన్న హ్యాట్ తీసి ఇలా తల దుంచుతాం. ఎందుకంటాము? నువ్వు చేసిన పని మేము రికగ్నైజ్ చేసాం, దానివల్ల ఇది జరిగింది, థ్యాంక్స్ చెప్పేటట్టుగా, ఒక సెల్యూటేషన్ చేసినట్టుగా మీనింగ్ తీసుకోవచ్చు. ఎవరికి? టు ద వైరాలజిస్ట్ అండ్ జెనెసిస్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం ఏంటి? రాత్రింబవల్లో కష్టపడుతున్నా. ఇట్స్ అన్ ఇడియం. వర్కింగ్ వెరీ హార్డ్ అని అర్థం. లాంగ్ అవర్స్, రాత్రింబవల్లో కష్టపడ్డాన్ని మనం బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటాం. ఫర్ ఓవర్ 9 months లో, గత 9 నెలలుగా రాత్రింబవలు, రేయనక పగలనక కష్టపడుతున్న వైరాలజిస్టులకి, జెనెటిసిస్ట్ కి ఒక రకంగా ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టు, హ్యాట్ టిప్ ఇచ్చినట్టు, రికగ్నైజ్ చేస్తున్నాం అనే విషయం చెప్పినట్టు, మీ కష్టాన్ని మేము రికగ్నైజ్ చేస్తున్నట్టుగా, ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టుగా నోబెల్ కమిటీ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ లాస్ట్ సెంటెన్స్. ద అకోలేట్స్ అంటే ప్రశంసలు, పొగడ్తలు. వెంట్ టు ద 3, ఎందుకు వెళ్ళే వాళ్ళకి? ఫర్ ఐడెంటిఫైయింగ్. గ్రామటికల్ గా ఇది చాలాసార్లు ఇస్తున్నారు. ఫర్ ఐడెంటిఫైయింగ్, ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్ తోనే వస్తుంది. ఎందుకు వెళ్ళిందంటే ఫర్ ఐడెంటిఫైయింగ్. 2తో రాసినప్పుడు V1 రాస్తాం, ఫర్ తో రాస్తే V1 + ఇంగ్ వస్తుంది. ద వైరల్ ఆరిజిన్ ఆఫ్ హెపటైటిస్ సి. హెపటైటిస్ సి యొక్క ఆరిజిన్ ఏంటి, అది ఏ ఫ్యామిలీకి చెందింది అనే విషయాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. దేర్ వర్క్, ద నోబెల్ స్టేట్మెంట్ సెడ్, characterized this form of hepatitis to be a distinct clinical entity caused by an RNA virus of the flavivirus family, now known as HCV. ఓకే, సో వాళ్ళు దీన్ని సెపరేట్ చేయగలిగారు. అంటే మిగిలిన అన్ని వైరస్లు, ప్రాబ్లం ఏంటంటే వైరస్లు చాలా ఎక్కువ ఉంటాయి.
దాన్ని మనం సెపరేట్ చేయలేకపోతే, ఐసోలేట్ చేస్తేనే, అంటే ఇది పర్టిక్యులర్‌గా పలానా ఫ్యామిలీకి చెందింది, పలానా టైపు అని తెలిస్తే మనం దానికి తగ్గట్టుగా వైద్యం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వ్యాధి ఏంటో ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న బాబుకి జ్వరం వచ్చింది. జ్వరంతో బాధపడుతున్నాడు. ఏ మందు ఇవ్వాలని చెప్పి డాక్టర్ ఎలా డిసైడ్ అవుతారు? అది వైరల్ ఫీవరా? బాక్టీరియల్ ఫీవరా? ప్రోటోజోవన్ ఫీవరా? తెలియాలి. అది టైఫాయిడా? మలేరియానా? లేకపోతే కోవిడ్-19 వల్ల వచ్చిన ఫీవరా? తెలిస్తే కదా మనం మందులిస్తాం. అందుకని దాని వ్యాధికారక క్రిమిని మనం ఐసోలేట్ అంటే సెపరేట్ చేయడం. దీని ద్వారా వచ్చింది. ఇప్పుడు ఒక పలానా వైరస్ అని వచ్చిందనుకోండి. వైరస్‌లో ఎటువంటి వైరస్? అది తెలిస్తే మందు ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. అలాగే మనకి వైరస్ అని తెలిసినప్పటికీ ఎస్పెషల్లీ ఈ హెపటైటిస్ వైరస్‌లనేవి లివర్‌కి డ్యామేజ్ చేస్తాయి. లివర్ డిసీజెస్‌కి కారణం అవుతాయి. అది పర్టిక్యులర్‌గా ఇలాంటిది, ఇలాంటి ఫ్యామిలీకి చెందింది, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్‌తో ఈ వైరస్ ఉంటుందని తెలిస్తే దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ తయారు చేయడం గాని, అది ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకొని మందులు ఇవ్వడం గాని, డ్రగ్స్ ఇవ్వడం గాని జరుగుతుంది. అలాగా టు బి ఎ డిస్టింక్ట్ క్లినికల్ ఎంటిటీ కాజ్డ్ బై అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఇందాకే చెప్పాను ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. వైరస్‌లో ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. సింగిల్ స్ట్రాండ్ ఉంటే ఆర్ఎన్ఏ, డబుల్ స్ట్రాండ్ ఉంటే డిఎన్ఏ. సింపుల్ టర్మ్స్‌లో చెప్తున్నాను. ఆర్ఎన్ఏలో సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది. డిఎన్ఏలో డబుల్ స్ట్రాండ్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. నేను జస్ట్ పైన చెప్పాను. ఇందులో ఒకే స్ట్రాండ్ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ అంటే అర్థం ఏంటి? జీన్స్ అంటాం చూడండి. మన బాడీలో ఏది ఎలా ఉండాలని చెప్పేదే జెనెటిక్ మెటీరియల్. అన్‌ఫార్చునేట్‌లీ వైరస్‌కి అదొక్కటే ఉంటుంది. ఇంకేం ఉండదు. బాడీ ఏం ఉండదు. ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. అందుకని వైరస్‌లు ఏమవుతాయంటే ఒక హోస్ట్ సెల్ ఉంటే దాన్ని పట్టుకొని రెప్లికేట్ అయిపోతాయి. జెనెటిక్ మెటీరియల్ ఉంది కదా! ఇంకా ఎలా తయారవ్వాలో మ్యాటర్ ఉంటుంది అక్కడ. అంటే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్‌కి కంప్యూటర్ దొరికిందనుకోండి, రెప్లికేట్ చేసుకుంటది. విపరీతంగా ప్రొడ్యూస్ అయిపోతా ఉంటాయి. In fact, it was for the discovery of hepatitis B virus, HBV, and the development of the first generation HBV vaccine that Baruch Bloomberg, whom the young Alter collaborated with, was awarded the 1976 Medicine Nobel. ఇప్పుడు మనకి నోబెల్ వచ్చిన ఆల్టర్ ఇంతకు ముందు ఈ బ్లూంబర్గ్ అనే వ్యక్తితో కొలాబరేట్ అయ్యారు. హెచ్బివి వైరస్ కనిపెట్టడంలో. హెచ్బివి ఇది ఇది హెచ్సివి, రెండు వైరస్లు. హెచ్బివి వైరస్ డిస్కవరీలో ఎవరైతే మనకి హెల్ప్ చేశారో బ్లూంబర్గ్ అని ఆయనకి 1976 లో మెడిసిన్ నోబెల్ వచ్చింది. ఆయనతో ఈయన కొలాబరేట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ బ్లూంబర్గ్ అనే ఆయనతో ఈయన కలిసి పనిచేశారు. కొలాబరేట్ అంటే అర్థం ఏంటి? వర్క్ జాయింట్లీ ఆర్ వర్క్ టుగెదర్ అంటాం చూడండి. కొలాబరేషన్ అంటాం. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. ఆయనతో కలిసి ఈయన పనిచేశారు. 1976 మెడిసిన్ నోబెల్ పొందిన బ్లూంబర్గ్ ఆయనతో ఈయన ఇప్పుడు నోబెల్ పొందిన ఆల్టర్ పనిచేయడం అనేది జరిగింది. హౌఎవర్, ఈవెన్ ద ఐసోలేషన్ ఆఫ్ హెచ్బివి ఓన్లీ partially eliminated the risk of contracting this severe liver disease transmitting through blood. సో బేసికల్ గా ముందు మన బ్లూంబర్గ్ గారు పనిచేసిన ఆయనకి 1976 లో మెడిసిన్ నోబెల్ ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ హెచ్బివి వ్యాక్సిన్ ఆయన డెవలప్ చేసినందుకు. అయితే హెచ్బివిని ఐసోలేట్ చేయడం వల్ల ఓన్లీ పార్షియల్ గానే సక్సెస్ వచ్చింది. ఐసోలేట్ చేయడం అంటే చెప్పాను, ఒక డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఐసోలేట్ చేసామంటే అర్థం ఏంటి? దీని వల్లే ఈ జబ్బు వచ్చింది అని చెప్పడం. మీకు ఇందాకే చెప్పాను, ఒక డిసీజ్ ఉంది, ఈ డిసీజ్ కి దేని వల్ల వచ్చింది అనేది మనకు తెలియదు. మల్టిపుల్ రీజన్స్ రావచ్చు. పర్టికులర్ గా ఈ పర్టికులర్ వైరస్ వల్లే వచ్చిందని మనం ఐడెంటిఫై చేయగలిగాం అనుకోండి, దాన్ని ఐసోలేషన్ అంటాం. సో ఐసోలేషన్ కి రకరకాల మీనింగ్స్. సెపరేట్ చేయడం అని మనం మామూలుగా అనుకుంటాం, కానీ ఇది మెడిసిన్ బయాలజీలో ఈ మీనింగ్ తీసుకోవాలి. ఈ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం వల్ల ఇది వచ్చింది అని దాన్ని సెపరేట్ గా ఐసోలేట్ చేసినప్పుడు ఏమవుతుంది? దీనిపైన మనం రీసెర్చ్ చేసి మందు కనిపెడతాం. అలా అన్నమాట. అయితే హెచ్బివిని ఐసోలేట్ చేయడం అనేది పార్షియల్ గానే ఎలిమినేట్ చేసింది. ఏంటది? ద రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ దిస్ సివియర్ లివర్ డిసీజ్ ట్రాన్స్మిటింగ్ త్రూ బ్లడ్. అది బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎప్పుడు కూడా సర్జరీ చేసేటప్పుడు మనకి హెపటైటిస్ బి పాజిటివా లేదని చెక్ చేస్తారు. హెపటైటిస్ బి పాజిటివ్ అయితే వాళ్ళకి వాడే ఈ సర్జికల్ నైఫ్స్ ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళకి వాడేవి వేరు, వాళ్ళకి వేరేగా వాడతారు. వాడేసి పడేస్తారు అవి. ఎందుకంటే హెపటైటిస్ బి వాళ్ళ వైరస్ ఎవరికైతే ఉందో వాళ్ళ బ్లడ్ ద్వారా మళ్ళీ వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి సెపరేట్ గా వాడతారు. ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కూడా. సర్జరీ అయినప్పుడు ఎక్కువ పే చేయమని అడుగుతారు. దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది పార్షియల్ గా ఎలిమినేట్ చేసింది రిస్క్ ని. కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? కాంట్రాక్ట్ అంటే ఒక జబ్బు మనకి రావడానికి కాంట్రాక్ట్ అంటాం. ఇఫ్ యూ సే ఐ హావ్ కాంట్రాక్టెడ్ కోవిడ్-19,
COVID-19 నీకు సోకింది, మన తెలుగులో సోకింది అంటాం చూడండి, దానికి ఇంగ్లీష్లో పదం ఏంటి? కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అనేది ఇక్కడ నౌన్ కాదు, వర్బ్. వ్యాధి సోకడాన్ని మనం కాంట్రాక్ట్ అంటాం. ది సివియర్ లివర్ డిసీజ్ ట్రాన్స్మిటింగ్ త్రూ బ్లడ్. హెచ్బీవీని ఎలిమినేట్ చేయడం, హెచ్బీవీని ఐడెంటిఫై చేయడం అనేది ఓన్లీ పార్షియల్ గానే మనం ఎలిమినేట్ చేసింది రిస్క్ ని. ద సర్కిల్ వాజ్ ఓన్లీ కంప్లీట్ విత్ ద డిస్కవరీ ఆఫ్ హెచ్సివి. హెచ్సివి కూడా డిస్కవర్ చేసిన తర్వాత మొత్తం ప్రాబ్లమ్ ని, హెచ్సివి కూడా డిస్కవర్ చేసిన తర్వాతే మొత్తం ప్రాబ్లం అనేది మనం రిమూవ్ చేయగలిగాం. అకార్డింగ్ టు ద WHO, World Health Organization Global Hepatitis Report, HBV and HCV are major causes for mortality and morbidity, with 1.34 million deaths reported in 2015, a 63% increase from 1990, mainly due to HCV. World Health Organization Global Health Hepatitis Report ప్రకారం హెచ్బివి మరియు హెచ్సివి అనేవి మేజర్ కాజెస్ ఫర్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ. మార్టాలిటీ అంటే చావులు, మార్బిడిటీ అంటే డిసీజెస్. వ్యాధులు రావడానికి, చావులకి మేజర్ కాజెస్ హెచ్బివి అండ్ హెచ్సివి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చెప్తుంది. విత్ 1.34 మిలియన్ డెత్స్, 1.34 మిలియన్ డెత్స్ 2015 లో రిపోర్ట్ అయ్యాయి. 63% ఇంక్రీజ్ ఫ్రమ్ 1990తో పోలిస్తే 63% పెరిగాయి, మెయిన్లీ డ్యూ టు హెచ్సివి వల్ల. ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఈజ్ ఆల్సో కంపారబుల్ టు దట్ కాజ్డ్ బై టీబీ అండ్ హయ్యర్ దాన్ దట్ కాజ్డ్ బై ఎయిడ్స్ వల్ల వచ్చే చావుల కంటే ఎక్కువ ఉన్నాయి, టీబీలో వచ్చే చావులతో కంపారబుల్ గా ఉన్నాయి. ద డిస్కవరీస్ ఆఫ్ హెచ్బివి అండ్ హెచ్సివి అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ రొటీన్స్, వీటిని డిస్కవర్ చేయడం మరియు ఎఫెక్టివ్ స్క్రీనింగ్ రొటీన్. స్క్రీనింగ్ అంటే మీకు ఐడెంటిఫై చేయడం, ముందు చూసాం స్క్రీనింగ్ టెస్ట్ అంటారు చూడండి. ఈ రొటీన్స్ ఐడెంటిఫై చేయడం అనేది హ్యావ్ వర్చువల్లీ ఎలిమినేటెడ్ ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వయా బ్లడ్ ప్రొడక్ట్స్ ఇన్ మచ్ ఆఫ్ ద వరల్డ్. బ్లడ్ ద్వారా అది ట్రాన్స్మిట్ అవ్వకుండా ఎలిమినేషన్ అయిపోయింది. అంటే మనకు తెలిసిపోయింది హెపటైటిస్ బి వచ్చిందా, హెపటైటిస్ సి వచ్చిందా, అవి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయో మనకు ముందే తెలియడం వల్ల, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మనం ఎలిమినేట్ చేస్తాం. మీకు ఇందాకే చెప్పాను, సర్జరీ చేసేటప్పుడు హెపటైటిస్ బి వాళ్ళు అనుకోండి, దానికి వెరీ సెపరేట్గా వాడతారు. సెపరేట్గా వాడకుండా రెగ్యులర్గా అందరికీ వాడేస్తే ఏమవుతుంది, అవే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొకరు వాడినప్పుడు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి తెలిసింది కాబట్టి మనం ఆపగలుగుతున్నాం. ఇవే మనకి స్క్రీనింగ్ ప్రొసీజర్స్. ముందే హెపటైటిస్ బి ఉందా లేదా స్క్రీన్ చేసి తెలుసుకోవచ్చు, టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తెలిసినప్పుడు వాళ్ళకి ఎలా కేర్ తీసుకోవాలో అలా కేర్ తీసుకుంటారు. ఇదన్నమాట కదా. Also, with the development of effective drugs against HCV, it is possible that the threat of this viral infection will reduce and hopefully be eliminated soon. Hopefully be eliminated soon. సో ఎఫెక్టివ్ డ్రగ్స్, హెచ్సివికి ఎఫెక్టివ్ డ్రగ్స్ కూడా మనం డెవలప్ చేసిన తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది అండ్ హోప్ఫుల్లీ విల్ బి ఎలిమినేటెడ్ సూన్. కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుంది కూడా అర్థం. దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ ఇయర్స్ లారియట్స్ అచీవ్మెంట్ సో ట్రెమెండస్. అంటే ఈ అచీవ్మెంట్ అనేది ఎంత గొప్పది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఈ డిస్కవరీస్ వల్ల ఈ రిస్క్ అనేది కంప్లీట్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది మరియు ఇట్ విల్ బి ఎలిమినేటెడ్ సూన్, కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుంది. అందుకనే అచీవ్మెంట్ అనేది చాలా గొప్పది. అంటే మానవ జాతికి ఒక వైరస్ పీడ వదిలిపోయినట్టే కదా, అంత గొప్ప అచీవ్మెంట్ ఇది. ద నోబెల్ కమిటీ కాల్డ్ ఇట్ అమాంగ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సైంటిఫిక్ అకంప్లిష్మెంట్స్ ఆఫ్ ద 20th century. 20వ శతాబ్దంలో వచ్చిన గొప్ప సైంటిఫిక్ అకంప్లిష్మెంట్స్ లో విజయాల్లో ఇదొకటి అని చెప్పి, ఇంపాక్ట్ఫుల్ ప్రభావితం చేసే అకంప్లిష్మెంట్స్ ఇది ఒకటి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ ట్రూ లీనియేజ్ ఆఫ్ అదర్ నోబెల్ prizes for medicine, their identification represents milestone achievements that have revolutionized medicine and substantially improved human health. లీనియేజ్ అంటే ఏంటి? ఫ్యామిలీ, యాన్సెస్ట్రల్ ఫ్యామిలీ అంటాం. అంటే ఇంతకు ముందు మెడిసిన్ నోబెల్ పొందిన వాళ్ళ ఫ్యామిలీలో ఉండడానికి వీళ్ళు అర్హులే, అలాంటి గొప్ప వాళ్ళే, ట్రూ లీనియేజ్, అటువంటి గొప్ప ఫ్యామిలీలోకి వీళ్ళు కూడా వెళ్ళారు ఇప్పుడు అని చెబుతూ, దేర్ ఐడెంటిఫికేషన్ రిప్రజెంట్స్, వీళ్ళు ఈ హెచ్సివిని ఐడెంటిఫై చేయడం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మైల్ స్టోన్ అచీవ్మెంట్, చాలా గొప్ప అచీవ్మెంట్ అది. దట్ హ్యావ్ రెవల్యూషనైజ్డ్ మెడిసిన్ అండ్ సబ్స్టాన్షియల్లీ ఇంప్రూవ్డ్ హ్యూమన్ హెల్త్. హ్యూమన్ హెల్త్ ని సబ్స్టాన్షియల్ గా ఇంప్రూవ్ చేయడం, చాలా అంటే సబ్స్టాన్షియల్ అంటే ఇన్ లార్జ్ అమౌంట్, లార్జ్ క్వాంటిటీలో గొప్ప హ్యూమన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలోను మరియు మెడిసిన్ ని రెవల్యూషనైజ్ చేయడంలో అది చాలా కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. The triumph of humanity over the pathogens that debilitate
and kill men and women is certainly a singular achievement that is worth celebrating. And showcasing this achievement will send a deeply inspiring message at a time when another virus is holding the world to ransom. Very important sentence. The triumph of humanity. Triumph అంటే విజయం. ఎవరి విజయం? హ్యుమానిటీ. హ్యుమానిటీ అంటే మానవ జాతి. హ్యుమానిటీకి 2 మీనింగ్స్ ఉన్నాయి. మానవత్వం, మానవ జాతి. ఇక్కడ మానవ జాతి. ద కలెక్టివ్ అంటే మొత్తం ఆల్ హ్యూమన్స్ కలెక్టివ్లీ అనమాట. హ్యుమానిటీ ఓవర్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ద డెబిలిటేట్ అంటే అర్థం ఏంటి? వీకెన్. మనిషిని బాగా వీక్గా చేసి అండ్ కిల్ మెన్ అండ్ ఉమెన్ ఈ సర్టన్లీ ఎ సింగులర్ అచీవ్మెంట్ దట్ ఈస్ వర్త్ సెలబ్రేటింగ్. మనం సెలబ్రేట్ చేసుకునే అర్హత ఉన్న ఒక గొప్ప అచీవ్మెంట్ ఇది. అండ్ షోకేసింగ్ దిస్ అచీవ్మెంట్ విల్ సెండ్, ఈ అచీవ్మెంట్ ని చూపించడం అనేది బయటకి విల్ సెండ్ డీప్లీ ఇన్స్పైరింగ్ మెసేజ్, అందరిని ఇన్స్పైర్ చేసి ఒక మెసేజ్ పంపుతుంది ఎట్ ఎ టైమ్ వెన్ అనదర్ వైరస్ ఈస్ హోల్డింగ్ ద వరల్డ్ టు ఎ రాన్సమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోల్డింగ్ సంబడి ఆర్ సమ్వన్ టు ఎ రాన్సమ్ అంటే అర్థం ఏంటంటే, మనకి పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు చూడండి, కిడ్నాప్ చేసి మాకు డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామంటాం. ర్యాన్సమ్ అంటే ఆ మనీ అనమాట, అది ఇస్తేనే మీకు ఇస్తామని. అంటే ఒక రకంగా వైరస్ అనేది ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇట్స్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్, అన్లెస్ యూ ఫుల్ఫిల్ మై డిమాండ్స్ ఐ విల్ నాట్ రిలీజ్. వైరస్ అనేది తను చెప్పినట్టు మనం వినకపోతే మిమ్మల్ని రిలీజ్ చేయను అన్నట్టుగా అంటుంది. ఏంటి వినడం? మీరు దూరంగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వండి, ఇవన్నీ ఒక రకంగా వైరస్ యొక్క డిమాండ్స్ లాగా ఉన్నాయి. అవి చేస్తేనే నేను వదులుతాను మిమ్మల్ని, లేకపోతే వదలను అన్నట్టుగా ఉంది. సో హోల్డింగ్ సమ్మన్ టు ఏ ర్యాన్సమ్ అంటే అర్థం. మీకు సింపుల్ థింగ్ కిడ్నాప్ గుర్తుపెట్టుకోండి. కిడ్నాప్ చేసి మాకు డబ్బులు ఇస్తేనే మీకు ఇస్తామంటారు చూడండి, అది. అలాగే వైరస్ అనేది అన్లెస్ మై డిమాండ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఐ విల్ నాట్ లీవ్ యూ, గుప్పిట్లో పెట్టుకోవడం, కంట్రోల్లో చేసుకోవడం. అలాంటి సందర్భంలో వైరస్ పైన చేసిన పోరాటానికి గుర్తింపుగా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది ఒక డీప్లీ ఇన్స్పైరింగ్ మెసేజ్ అనేది పంపుతుంది అని దీని యొక్క అర్థం. దట్స్ ఇట్ గైస్, ఈజీ ఎడిటోరియల్. థ్యాంక్ యూ వెరీ మచ్.